హాయ్ అండి అందరికీ. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో మీకు నేను చూపిస్తానండి. దమ్ బిర్యానీకి అయితే నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. బాగా వాష్ చేసి తీసుకున్నాను. ముందుగా దీంట్లో ఒక కప్పు పెరుగు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా కారం, బిర్యానీ మసాలా ఇంట్లో తయారు చేసుకున్నా అండి. బిర్యానీ మసాలా 2-3 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పుదీనా అండి, అలాగే కొత్తిమీర, కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, అందులో ఫ్రైడ్ ఆనియన్స్ అండి, నేతిలో వేయించాను అది, అలాగే కాస్త నూనె, కాస్త నిమ్మరసం, లైట్గా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిపానండి. ఇలా బాగా కలుపుకొని మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టించేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 గంటలు ఇది నానబెట్టాలండి. కేజీ చికెన్కి నేనైతే కేజీ రైస్ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసి పక్కన పెట్టానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని, బౌల్లో కొన్ని వాటర్ తీసుకున్నానండి. రైస్ ఉడకడానికి వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్లోనే బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, అనాస పువ్వు, సాజీర, ఇలా మసాలా దినుసులన్నీ వేసుకున్నానండి. కాస్త ఉప్పు, అలా కాస్త నెయ్యి, కాస్త నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నానండి. వీటిని ఇప్పుడు బాగా మరగనివ్వాలండి. ఈలోపు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నానబెట్టిన చికెన్ 2 గంటలు నానిందండి చికెను. ఒక పెద్ద బౌల్ తీసుకొని, వెడల్పాటి బౌల్ తీసుకొని, దాంట్లో కాస్త నెయ్యిని ఇలా అప్లై చేయాలండి. గిన్నె చుట్టూరా అప్లై చేయాలి. అప్లై చేశాక కాస్త ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్నాక ఈ నానబెట్టిన చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ అంతా ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా గిన్నె చుట్టూ మిశ్రమాన్నంతా వేసుకొని ఇప్పుడు మరో స్టవ్ వెలిగించుకొని సిమ్లో ఆ చికెన్ మిశ్రమం లైట్గా ఉడకాలండి. సిమ్లో పెట్టాలి. చూసారా వాటర్ ఎలా మరిగిపోతున్నాయో? ఈ మరిగే వాటర్లో నానబెట్టుకున్న రైస్ని వేసేసుకుంటున్నానండి. ఇలా వాటర్లో వేసుకొని టోటల్గా మొత్తం రైస్ని అంతా వేసేసుకుంటున్నాను. దీన్ని ఉడకనివ్వాలండి. ఇది హాఫ్ బాయిల్డ్ మాత్రమే చేసుకోవాలండి. హాఫ్ బాయిల్డ్ అయిందండి. సగం ఉడికిన రైస్ని తీసేసి ఇలా వాటర్ వడగట్టి, వాటర్ ఉండద్దండి, చికెన్ దాంట్లో నెమ్మదిగా వేసుకోవాలి. ఒక లేయర్ అలా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర,
అలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా 1 లేయర్ వేసి లైట్గా ఉప్పు కొంచెమే పడుతుందండి ఇప్పుడు ఉప్పు వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని మరొక లేయరు రైస్ని ఇలా వేసేస్తున్నానండి. మొత్తం వేసేసాను. రైస్ మొత్తం ఉడికిన రైస్ అంతా వేసి ఫైనల్గా మరోసారి పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కాస్త ఉప్పు, పైనుంచి నెయ్యి కూడా వేసి ఉడికించిన వాటర్ ఉన్నాయి కదండి, వాటర్ కూడా దాంట్లో వేసుకున్నామండి. ఫైనల్గా జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని ఫుడ్ కలర్ కూడా వేసేసుకుంటాం. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక బరువు పెడుతున్నానండి దమ్ కోసం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి. మిగతా 20 మినిట్స్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. 20 మినిట్స్ అయిందండి. చూసారా దమ్ బిర్యానీ ఎలా రెడీ అయిపోయిందో. చాలా బాగా వచ్చిందండి. ఇలా కంటెతో తీస్తే పుల్లలు పుల్లలుగా చాలా బాగా వచ్చిందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.